అల్లు అర్జున్ అనే పాన్ ఇండియా హీరోకి, ఒక తెలుగు హీరోకి రేవంత్ రెడ్డి అనే శని తగులుకుంది. ఈ శని ఇప్పట్లో వదిలిపెట్టి పోయేలా లేదు. అసలు ఆయన ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు తొక్కిసలాట జరిగింది, ఆవిడ వీరమరణం పొందింది, అందుకు బాధపడుతున్నారు, డబ్బులు ఇస్తామన్నారు, ట్రీట్మెంట్కి ఎంతకైతే అంత వాళ్ళే పెట్టుకుంటున్నారు. ఇంకేం చేయాలంట? పరామర్శిస్తే ఏమైనా కాలు బాగవుతుందా? పరామర్శిస్తే ఆ అబ్బాయి కోమాల నుంచి బయటకు వస్తాడా? పరామర్శించినట్టుగా ఆ అబ్బాయికి ఏమైనా కన్వే అవుతుందా? ఇది తప్పులు వెతికే పనిగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న చర్యలు. అల్లు అర్జున్ని మళ్ళీ ఎవరైనా హాస్పిటల్లోకి అడ్మిట్ చేసుకొని ఇస్తారా? చూడ్డానికి వెళ్తే ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. అల్లు అర్జున్ రాలేదు అంటున్నారు. అల్లు అర్జున్ ఎందుకు రాలేదు? పోలీసులు వద్దన్నారు, హాస్పిటల్ సిబ్బంది వద్దన్నారు, కొంతమంది లీగల్ అడ్వైజర్లు, లాయర్ లాంటి వాళ్ళు కూడా వెళ్తే మళ్ళీ రచ్చరచ్చ అవుతుంది, మళ్ళీ ఇంకేదైనా జరిగితే లేనిపోని పెంట కదా, అందుకే సార్ వద్దు అన్నారు. తర్వాత అల్లు అర్జున్ గారి తండ్రి అరవింద్ గారు పోలీసుల పర్మిషన్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి అంతా ఇప్పటికీ కూడా వాళ్ళ టీము చూసుకుంటుంది. ఇంత జరుగుతుంటే కూడా సినిమా వాళ్ళు ఎవరు రాలేదు. అఫ్కోర్స్ ఈ సన్నాసులు కూడా ఎడ్డిగొరులే. బెయిల్ రాగానే అందరూ పోయి కౌగిలించుకొని అల్లు అర్జున్ మూతి నాకే వచ్చారు. ఎందుకు అంత పిసుకోవడం? బెయిల్ వచ్చింది, కేసు కొట్టేలేదు కదా. అందుకే తొందరపడుకురా సుందరవదన అంటారు. కుళ్ళు మన ఇంట్లో ఎవరికైనా ఉండొచ్చు, మన పక్క బజార్లో ఉండొచ్చు, పక్క రాష్ట్రంలో ఉండొచ్చు. ఇప్పుడు చూసారుగా ఏమైందో, ఓర్చుకోలేకపోతున్నారు. అఫ్కోర్స్ ప్రాణం పోయింది, బాధగా ఉంది, కోమాలో ఉన్నాడు, బతికున్న శవంలాగానే. అది కూడా తప్పు జరిగిపోయిందని ఒప్పుకుంటాడు కదా, ఏం చేయాలి? ఇంతకంటే ఇంకేమైనా చేయగలడా? పోనీ 25 లక్షలు కాదు 75 లక్షలు ఇస్తే ఏమైనా బతుకుతారా? లేదు. లక్షల కోట్లు ఇచ్చినా బ్రతకరని తెలుసు, అందుకు ప్రాధేయపడుతున్నారు, బాధపడుతున్నారు. సినిమా హిట్ అయింది అనే సక్సెస్ వేడుక కూడా చేసుకోలేని పరిస్థితి. నలుగురిలో నవ్వుల పాలయ్యాడు అల్లు అర్జున్. ఈరోజు ఎందుకు వచ్చాను రా బాబు థియేటర్లో సినిమాకి, నేనే హీరోని, మా నాన్న ప్రొడ్యూసరు, ఇంత పెట్టుకొని నేను వచ్చానే, రాకపోయి ఉంటే బాగుండే అని తల బాదుకుంటున్నాడు. ఇంకేమైనా చేయగలడా రేవంత్ రెడ్డి గారి దృష్టిలో? ఇంకేమైనా చెయ్యాలి అంటే ఏం చేయాలో తెలుసా? 10 మందితో తొక్కించుకొని అల్లు అర్జున్ కూడా చచ్చిపోవాలి. అప్పుడు రేవంత్ రెడ్డి గారి కళ్ళు మంట చల్లారుతాయన్నమాట.